సైడ్ నుంచి భువనేశ్వరి గారు కూడా పర్యటన చేస్తున్నారు రాష్ట్రంలో. నాకు ఒక కోరిక ఉందండి అనింది. పోనీ ఇప్పటికైనా ఆవిడ కోరిక వచ్చిందిలే. ఇప్పుడు చంద్రబాబు నాయుడికి టెన్షన్ వస్తుంది. ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎందుకు ఇంట్లో దాచిపెట్టాడు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు బయటకు వస్తే ఈయన సీటుకే ఎసురు పెడతారన్న భయం. సిద్ధం సభతో పొలిటికల్ హీట్ పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చేసిన కామెంట్స్ కూడా ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు షింక్లో ఉండాలి. బైరెడ్డి యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పొచ్చు. మాకు రిలేషన్ కూడా. లోకేష్ పొలిటికల్ పుల్కా అని చెప్పొచ్చు. శర్మల వెనక ఇంతమంది ఎందుకున్నారు? వాళ్ళిద్దరి షాడో లేకపోతే ఈమె లేదు, ఈమె జీరో. తెలంగాణలో మనం చూసాం కదా, ఆ రోజేమో ఒక ఇంటర్వ్యూలో ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ ఏడబిడ్డ కాదు. జగన్ గారు కూడా పాదయాత్రలో కళ్ళకి అప్పుడు ఇబ్బంది అయింది కదా ఈ పూలు వేయటం వల్ల. సో అప్పుడు మొక్కున్నాము. సో రోజా గారితో ఈరోజు మనం మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఏంటి మీకు అంత జ్ఞాపక శక్తి ఎలా వచ్చింది? ఏ సమస్యకైనా స్పాంటేనియస్ గా మళ్ళీ ఎదుటి వాళ్ళకి తగిలేలా ఆన్సర్ చెప్పగలుగుతారు. ఎలా సాధ్యమవుతుంది అది? మేబీ గాడ్ గిఫ్ట్ అనుకుంటాను. సో ఎదుటి వాళ్ళకి తగిలేలాగా అంటే ప్రతి ఇష్యూని కూడా నేను అప్డేట్ అవుతూ ఉంటాను. సో గతంలో వాళ్ళు ఏం చేశారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఏం చెప్పారు, ఇప్పుడు ఏం చేస్తున్నారు అనే వాటి మీద క్లీన్గా ఎవరైనా అబ్జర్వ్ చేస్తే ఇమీడియట్గా ఆన్సర్ చెప్పడానికి అవకాశం ఉంటుంది. సో పాలిటిక్స్ అనేది తెలియకుండా, అవగాహన లేకుండా ఎవరో రాసి ఇచ్చేది మాత్రం ప్రెస్ మీట్లోనో మీటింగ్లో మాట్లాడే వాళ్ళకి సడన్గా ఏదైనా క్వశ్చన్ వేసినప్పుడు తత్తరపాటు ఉంటుంది. సో ఆన్సర్ చెప్పలేకపోతారు. సో నేను పాలిటిక్స్కి వచ్చేటప్పటికి నాకు పాలిటిక్స్ జీరో నాలెడ్జ్. ఎందుకంటే నేను పెద్ద పట్టించుకోలేదు. చదువులో ఉన్నప్పుడు హ్యాపీగా ముద్దుల కూతురుగా, ముద్దుల చెల్లెలుగా, జాలీగా ఉన్న లైఫ్ నుంచి ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత ఒక ప్రొఫెషనలిజంని అలవాటు చేసుకొని దాంట్లో బెస్ట్గా ఉండటానికి డాన్స్ రాకపోయినా డాన్స్ నేర్చుకొని, డైలాగ్స్ ఎలా చెప్పాలో నేర్చుకొని, అంటే ఎవ్రీడే ప్రాక్టీస్ అంతే చేసుకుంటూ వెళ్ళాను. ఎప్పుడైతే పాలిటిక్స్లో వచ్చానో సినిమా వాళ్ళు ఏం పాలిటిక్స్ చేస్తారు, వీళ్ళు ఏం ఎండల్లో తిరగగలరు, వీళ్ళు అసలు సుకుమార్ వీళ్ళు పని చేయలేరు అన్నప్పుడు ఎందుకు చేయలేమని ఒక పంతంగా కష్టపడి పని చేయటం నేర్చుకున్నాను. సో అట్లా ఒక్కొక్కటి నేర్చుకుంటూ ఆ పాలిటిక్స్ చేసే క్రమంలో దాని గురించి తెలుసుకోవటాన్ని అలవాటు చేసుకున్నాను. సో అందుకే నాకు ఫీల్డ్ నుంచి వచ్చారు కదా, ఇదేమో నాన్ గ్లామర్ ఫీల్డ్. సో ఎండల్లో తిరగాలి, ఎక్కడికంటే అక్కడికి వెళ్ళాలి, ఎవరితో అంటే వాళ్ళతో కలవాలి, ఇదంతా ఎలా అలవాటు చేసుకున్నారు? అలవాటు ఏం లేదు. లైఫ్లో మనం బెస్ట్గా ఉండాలి మనం ఎంచుకున్న ఫీల్డ్లో అని ఎప్పుడు కూడా నేను స్ట్రాంగ్గా నమ్ముతాను. అందుకే నాకు యాక్టింగ్ రాకపోయినా, డాన్స్ రాకపోయినా నేర్చుకొని దాంట్లో బెస్ట్గా వచ్చాను. అలాగే పాలిటిక్స్ తెలియకపోయినా పాలిటిక్స్ నేర్చుకొని ఈరోజు బెస్ట్గా ఉన్నాను. అంటే ఏదో వచ్చామా పోయామా అన్నట్టు ఉండకూడదని మా హస్బెండ్ ఎప్పుడు చెప్తారు. మనం ఎక్కడైనా ఉంటే మన మార్క్ అనేది ఉండాలి అంటారు. సో ఆ మార్క్ ఉండాలి అంటే మనము సక్సెస్ అవ్వాలి. సో సక్సెస్ అవ్వటం అనేది చాలా కష్టం. అది అవ్వటానికి మనం శ్రమించేటప్పుడు మనకి కష్టం నష్టం అన్నీ కూడా తెలుసుకునే అవకాశం. ఈరోజు నేను ఒక ఎమ్మెల్యేగా గ్రౌండ్ లెవెల్ నుంచి ఎన్నో పోరాటాలు చేసి అయ్యాను కాబట్టి ఈరోజు ప్రజలు ఏమనుకుంటున్నారు, ఏం కోరుకుంటున్నారని మేము చెప్పగలం. కానీ ఈరోజు కొంతమంది ఏసీ రూముల్లో ప్రెస్ మీట్లు పెట్టి పచ్చ ఛానళ్ళల్లో కక్కే వాళ్ళని చూసుంటారు. సో వాళ్ళకి అవగాహన ఉండదు, ఎవరో రాసి ఇచ్చేదాన్ని మాట్లాడగలరు. సో వాళ్ళు ఈరోజు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు ప్రజల సమస్య ఏంటి, ప్రజలు ఏం కోరుకుంటున్నారో తెలియకపోవటం వల్ల వాళ్ళు ప్రజలకి అట్రాక్ట్ చేయలేకపోతున్నారు. సో ప్రజలు ఈరోజు నమ్మటం లేదంటే అదే నమ్మకం ఎక్కడొస్తుంది, మన మాట మన ప్రవర్తన మీదే ఉంటుంది. సో ఆ రెండు సంబంధం లేకుండా ఉన్నాయి వాళ్ళు మాట్లాడే మాటలు. రోజా మార్క్ ఏంటి రాష్ట్రం మీద కానీ మీ నియోజకవర్గం? నేను బెస్ట్ పొలిటీషియన్గా ఇప్పటి వరకు నేను ఏదైతే ఎంటర్ అయినప్పుడు చెప్పానో, నాకు సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్, నాకంటూ ఒక నియోజకవర్గం, నాకంటూ కొంతమంది మనుషులు, నేను వీళ్ళకి చేశానని వాళ్ళ ఫేస్లో ఆనందం చూడాలనుకున్నాను. అది ఈరోజు నేను చూడగలుగుతున్నాను నగిరి నియోజకవర్గంలో. సో నన్ను ఒక ఆడబిడ్డగా వాళ్ళు ఆశీర్వదించి 2 సార్లు ఎమ్మెల్యేని చేస్తే, జగనన్న ఆశీర్వదించి నన్ను మంత్రిని కూడా చేశారు. సో ఒక పవర్ ఉన్నప్పుడు మనం ఎక్కువ మందికి సహాయం చేయగలము. అందుకే నేను ఈ ఫీల్డ్కి వచ్చానని చాలాసార్లు చెప్పాను. సో ఈరోజు 40 ఇయర్స్లో చేయలేనిది ఏ విధంగా అయితే జగనన్న సీఎంగా చేయగలుగుతున్నారో, నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా నేను జగనన్న ఆశీస్సులతో అవన్నీ చేయగలుగుతున్నా. ఇక్కడ ప్రజలు కోరుకున్న వాటిని అన్నిటి కూడా కేవలం ప్రభుత్వం ఇచ్చే వెల్ఫేర్ డెవలప్మెంటే కాకుండా ఇంకా ఈ ప్రాంతంలో ఏమేమి వీళ్ళు
ఇన్నేళ్ళు కోల్పోయారు, ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నారు, అవన్నీ కూడా ఫుల్ఫిల్ చేసుకుంటూ వస్తున్నాను. అంటే ఎమ్మెల్యేగా కన్నా మంత్రిగా అయిన తర్వాత ఎక్కువ ఏదైనా సాధించుకోగలిగారా? ఏం సాధించారు? మంత్రిగా నాకు ఇచ్చిన ప్రతి శాఖకి కూడా ఈరోజు ఒక లైమ్ లైట్లోకి తీసుకొచ్చానని గర్వంగా చెప్పగలను. గతంలో మీరు చూస్తే స్పోర్ట్స్ అన్నా కల్చరల్ అన్నా అదేదో ఇంపార్టెన్స్ లేని ఒక శాఖలాగా అయ్యో అది ఇచ్చారా అనే విధంగా ఉండేది. సో గతంలో ఎవరు చేశారో కూడా ఎవరికి గుర్తు కూడా లేదు. కానీ నాకు ఇచ్చినప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఒక కళాకారిణిగా ఒక కల్చరల్ డిపార్ట్మెంట్లో నేను ఆర్టిస్టులకి హెల్ప్ చేసే అవకాశం దొరికినందుకు హ్యాపీగా ఫీల్ అయ్యి మన స్టేట్లో ఉన్న ఆర్ట్ ఫామ్స్ అన్నిటినీ కూడా మళ్ళీ మేల్కొనిపి వాళ్ళందరికీ కూడా నేను సపోర్టివ్గా ప్రోగ్రామ్స్ చేసి ఈరోజు ఎక్కడికి పోయినా నేనున్నాను అంటే అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు, అది ఏ ప్రోగ్రామ్ అయినా. చాలా మంది అన్నారు కూడా, చాలా విలువ లేని ఒక శాఖని ఇచ్చారు, ఆవిడ పక్కన పెట్టారా, ఏదో ఇవ్వాలి కాబట్టి ఇచ్చారు లాంటి విమర్శలు కూడా కొన్ని వచ్చాయి. ఎప్పుడు శాఖ వల్ల మనిషికి వాల్యూ రాదు, మనిషి వల్ల శాఖకు విలువ రావాలి. సో నేను తెలుగుదేశంలో మహిళా అధ్యక్షురాలుగా ఉన్నప్పుడు కూడా అదే చెప్పాను. అంతకు ముందు చేశారు, తర్వాత చేశారు. సో మన పని బట్టి ఆ పోస్ట్కి వాల్యూ రావాలి. ఈరోజు టూరిజం అంటే ఎంత పెద్ద పెద్ద ఇది మన ఇండస్ట్రియల్ మన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ జరిగింది వైజాగ్లో. సో ఎన్ని లక్షల కోట్ల రూపాయలు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. పెద్ద పెద్ద కంపెనీలు, పెద్ద పెద్ద స్టార్ హోటల్స్ అన్నీ కూడా రావటం జరిగింది. సో అవన్నీ కూడా మా టూరిజంలో మాకు కూడా అది మైలురాయి. ఆ తర్వాత ఓబరాయ్ హోటల్స్ అన్నీ చేసాము, హయాత్ హోటల్స్ చేసాము, అలా చాలా పెద్ద పెద్దవన్నీ కూడా చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే టెంపుల్ టూరిజాన్ని, అలాగే సర్క్యూట్ టూరిజాన్ని ఇవన్నీ కూడా డెవలప్ చేయడం జరిగింది. అలాగే మీరు చూస్తే స్పోర్ట్స్లో కూడా మేము ఆల్మోస్ట్ ఈ ఆడుదాం ఆంధ్రాతో ఒక మార్క్ తీసుకొచ్చాము. ఎందుకంటే దేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా ఇంత గొప్ప ఆలోచన రాలేదు, జగనన్నకు వచ్చిన ఆలోచన. సో యూత్కి మనం మంచి ఎడ్యుకేషన్ ఇస్తున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్లో క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇంకా చెప్పుకుంటూ పోతే మన బైజూస్ కంటెంట్తో ట్యాబ్స్ నుంచి అన్నీ కూడా, అందుకే అమ్మఒడి టు విదేశీ విద్య అన్నాను. సో నేను మంత్రిగా ఉన్న సమయంలో అలాంటి ఒక కార్యక్రమం రావటం నాకు కూడా అది ఒక మైలురాయి. అంటే నా కెరీర్లో యాజ్ ఎ మినిస్టర్గా అది ఒక బెస్ట్ ఇది నాకు. ఎందుకంటే ఎవరికి దొరకదు స్పోర్ట్స్లో అంత గొప్ప కార్యక్రమాన్ని 120 కోట్లు బడ్జెట్ పెట్టి ఓ ప్రోగ్రామ్ని చేయగలిగారు అంటే జగన్ గారికి సాధ్యమైంది. సో కల్చర్ కానీ, స్పోర్ట్స్ కానీ, టూరిజంలో కానీ అన్నిట్లో కూడా నాకంటూ ఒక మార్క్ వేసుకునే అవకాశాన్ని జగన్ గారు ఇచ్చారు. అంటే ఆల్రెడీ పొలిటికల్గా మీకు చాలా ఫైర్ బ్రాండ్ అని మార్క్ ఉంది. సో అది ఉన్నప్పుడు ఎమ్మెల్యేగా ఎలా చేసాము, మంత్రిగా ఎలా చేసాము అనేది కూడా చూస్తారు కదా. ఓన్లీ మాటలేనా, చేతలు కూడా ఉందా లేదా అనే దానికి ఈరోజు నన్ను విమర్శించే అవకాశం లేకుండా నేను వర్క్ చేసుకోగలిగాను. నేను ఈరోజు పేరు కూడా సంపాదించుకోగలిగాను. మీరు చాలా ప్రాజెక్ట్స్ ఇవన్నీ చేశామని చెప్తున్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ని 35 సంవత్సరాలు వెనక్కి తీసుకువెళ్ళారని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఆయన మాట్లాడారు. ఆయనకి ఆల్జీమర్స్ ఎక్కువైంది, అందుకని ఆయన ఏం మాట్లాడుతున్నాడు, ఏం ఆలోచిస్తున్నాడు ఆయనకి ఏం అర్థం కావట్లేదు. ఈరోజు చంద్రబాబు నాయుడు ఎప్పుడైనా ముందుకు తీసుకెళ్తే కదా వెనక్కి తీసుకువెళ్ళటానికి. ఎన్టీఆర్ గారు ముందుకు తీసుకెళ్తే చంద్రబాబు నాయుడు వెనక్కి తీసుకెళ్ళాడు. మళ్ళీ రాజశేఖర్ రెడ్డి గారు కష్టపడి ముందుకు తీసుకెళ్తే మళ్ళీ ఈయన వెనక్కి తీసుకెళ్ళాడు. ఇప్పుడు జగనన్న మళ్ళీ కష్టపడి ముందుకు తీసుకువెళ్తుంటే దాన్ని వెనక్కి తీసుకురావటానికి నాకు ఒక ఛాన్స్ ఇవ్వని సిగ్గు లేకుండా అడుగుతున్నాడు. నువ్వు 14 సంవత్సరాల్లో నువ్వు ఇచ్చిన మేనిఫెస్టోలు ఏంటి, నువ్వు ప్రజలకు చేసింది ఏంటో చెప్పాలి. ఈరోజు జగన్ గారు 4.5 years అయినా కూడా, ఫస్ట్ టైం ముఖ్యమంత్రి అయినా కూడా, 2 ఏళ్ళు ప్రపంచమంతా కోవిడ్తో కుదిపేసినా కూడా ఆ కోవిడ్ సమయంలో స్టేట్కి ఇన్కమ్ లేకపోయినా ప్రజల్ని ఆదుకుంటూ A to Z ఆయనే చూసుకున్నాడు. మిగిలిన సమయం మొత్తం డెవలప్మెంట్ శరవేగంగా జరిగింది, ఎవరు కల్లో కూడా ఊహించలేని విధంగా. అందుకే ఈరోజు ఇండియాలో బెస్ట్ 3 సీఎంలలో జగన్ గారు నిలబడగలిగారు అంటే ఆయన పరిపాలనా విధానం. ఈరోజు కరప్షన్ లేకుండా సచివాలయ వ్యవస్థ ద్వారా, డీబీటీ ద్వారా ఎంత ఫెయిర్గా జరుగుతుందో మనం చూస్తున్నాం. అలాగే ఈరోజు ప్రజలకు వెల్ఫేర్ మాత్రమే కాకుండా డెవలప్మెంట్ ఎలా చేస్తున్నారో చూస్తున్నాం. ఈరోజు అంబానీ నుంచి, అదానీ నుంచి ఈరోజు అందరూ కూడా మన స్టేట్లో ఇన్వెస్ట్ చేస్తున్నారు అంటే జగన్ గారి లీడర్షిప్ మీద నమ్మకంతోనే. సో అలా స్టేట్ని డెవలప్ చేస్తూ తాను కూడా 10 మందికి ఇన్స్పిరేషన్గా. ఈరోజు తమిళనాడులో పోతే అమ్మఒడి కనీసం అమ్మాయిలకు పెట్టారు, మొత్తం అందరికి పెట్టకపోయినా. ఇంకొక చోట ఇంకొకటి సచివాలయ వ్యవస్థ, ఇంకో చోట ఇంకోటి. అట్లా జగన్ గారిని ఇన్స్పిరేషన్గా తీసుకొని వాళ్ళ స్టేట్లో ఇంప్లిమెంట్ చేస్తున్నారు అంటే ఆయన బ్రెయిన్ చైల్డ్ అయిన ఈ వెల్ఫేర్ స్కీమ్స్ అన్నీ ఏవైతే అమ్మఒడి కానీ, ఆసరా కానీ, ఇవన్నీ కూడా చేయూత కానీ, ఇవి ఎవరికి రాని ఆలోచనలు. ఆయనకన్నా సీనియర్స్ ఉన్నారు, ఆయనకన్నా 2-3 సార్లు అయిన వాళ్ళు ఉన్నారు, ఆయనకన్నా సీనియర్ లీడర్స్ ఉన్నారు స్టేట్లో. మీరు చూస్తే మన ఇండియా వైడ్ తీసుకున్నా కూడా
ఆయనకన్నా సీనియర్ పొలిటీషియన్స్ ఉన్నారు, ఆయనకన్నా సీనియర్ సీఎంలు ఉన్నారు. కానీ ఎవరికి రాని గొప్ప ఆలోచన జగనన్నకి, గతంలో వైఎస్ఆర్ గారికి వచ్చిందంటే అర్థం ఏంటి? వాళ్ళకి ప్రజల మీద అభిమానం ఉంది, స్టేట్ని డెవలప్ చేయాలన్న చిత్తశుద్ధి ఉంది, కేవలం అధికారం కోసం వచ్చిన మనుషులు కాదు అనేది మనకి ప్రతి విషయంలో కూడా కనిపించింది. సో ఈరోజు జగన్ గారి మార్క్ మనం స్పష్టంగా చూడగలుగుతున్నాం. అలాంటప్పుడు వెనక్కపోయిందని చెప్తున్నారు అంటే అది కేవలం కడుపు మంట, జలస్, విష ప్రచారం తప్ప మరొకటి కాదు. ఆ ఆడవాళ్ళకి ముద్దులు పెట్టారు, అలానే ఇప్పుడేమో బటన్ నొక్కుతున్నాడు, ఆడవాళ్ళని గుద్దేస్తున్నాడు అని చెప్పేసి విమర్శ చేశాడు లోకేష్ ఈ మధ్య. వాళ్ళకి ఆడవాళ్ళంటే గౌరవం లేదనేది మనం చూసాం. ఆయన ట్విట్టర్లో, ఆయన ఇన్స్టాలో, ఆయన ఫేస్బుక్లో, ఆయన యుఎస్ఏలో చదువుకున్నప్పుడు, దుబాయ్కి వెళ్ళినప్పుడు ఆయన ఎన్ని ఆటలాడాడు, ఎవరెవరిని ఏం చేసినాడు అనేది ఆయనే పెట్టుకున్నాడు ఫోటోలు, మేము చెప్పేది కాదు. అట్లాగే వాళ్ళ నాన్న కోడలు మగపిల్లాడిని కంటే అత్త సంతోషిస్తుందని ఆడదాని పుట్టుక గురించే మాట్లాడాడు. అండ్ ఇది మన కాల్వని సెక్స్ ర్యాకెట్లో తన పార్టీ వాళ్ళు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలు ఈ విధంగా ఆడపాలని వ్యభిచార కూపంలో దించేస్తుంటే మేము దాని మీద ఫైట్ చేస్తే నన్ను ఏ విధంగా రూల్స్కి విరుద్ధంగా 1 year సస్పెండ్ చేసి ఆ తర్వాత మహిళా పార్లమెంట్కి పిలిపించి కిడ్నాప్ చేసి నన్ను చంపాలన్న ప్రయత్నం కూడా చేసి అందరూ చూశారు. ఇక వాళ్ళ ఎమ్మెల్యేలు వనజాక్షిని, చింతమనేని ఇసుకలో వేసి కొడితే కనీసం కేసు లేకుండా ఆమె నాకు ప్రాణానికి హాని, చింతమనేని వల్ల ఏడుస్తూ కంప్లైంట్ ఇస్తే కూడా ఆయన ప్రభుత్వంలో ఎక్కడా కూడా అయ్యో పాపం అనేది లేదు. అలాగే చంద్రబాబు నాయుడు గవర్నమెంట్లో చిన్నపిల్లల మీద రేపులు ఎన్ని జరిగాయో మనం చూసాం. 6 months, 7 months, 9 months, ముసలోళ్ళు, పిచ్చోళ్ళ మీద. ఆ సాక్షాత్తు వాళ్ళ గవర్నమెంట్లో డీజీపీ సాంబశివరావు గారు చెప్పారు హైయెస్ట్ క్రైమ్ రేట్ అగైనెస్ట్ విమెన్ అని చెప్పి. సో ఇలాంటి వాళ్ళు ఆడవాళ్ళని అవమానించి ఆడవాళ్ళ క్రైమ్ రేట్ పెరిగే విధంగా చేసి ఈరోజు వాళ్ళు ఆడవాళ్ళ మీద ప్రేమ ఉన్నట్టు, ఏదో ఆడవాళ్ళకి సపోర్ట్ చేస్తున్నట్టు లోకేష్, పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడితే ఈ రాష్ట్ర మహిళలు ఎవరు కూడా నమ్మే పరిస్థితుల్లో లేరు. ఎక్కువ ట్రోల్ అవుతుంది. ఎక్కువగా ఒక మహిళగా ఈ రాష్ట్రంలో మనం చూసుకుంటే ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. అంటే భాష ద్వారా కావచ్చు, లేకపోతే మిమ్మల్ని చాలా హర్ట్ చేస్తున్నారు అనిపిస్తుంది ట్రోల్స్ అవన్నీ. మీరేమంటారు? కాయలున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు అంటారు. ఎప్పుడైతే బలమైన ఒక వాయిస్ ఉంటుందో ఆ వాయిస్ని ఎవరైనా ఎదిరిస్తారు. ఎందుకంటే ఎవరికి కూడా మామూలుగానే నిజం చెప్తే నచ్చదు. అది ఒక మహిళ గట్టిగా నిజం చెప్తే అస్సలు నచ్చదు. మేల్ డామినేటెడ్ సొసైటీ మనది. మన ఇంట్లో మనకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వచ్చేమో కానీ సొసైటీ అలాగే ఉంది. ఇంకా ఇంత సూపర్ ఫాస్ట్లో మనం వెళ్తున్నా, ఈరోజు మగవాళ్ళకి ధీటుగా అన్నిట్లో మనం ముందున్నా కూడా ఆ మహిళ అనగానే కొంచెం వాయిస్ రైజ్ చేసినా లేదా సక్సెస్ఫుల్ అయినా కూడా వాళ్ళని హర్ట్ చేయడానికి, వాళ్ళ క్యారెక్టర్ బ్యాడ్ అని చెప్పటమో, లేదా ఒక 10 మంది వాళ్ళ గురించి మహిళలతోనే తిట్టించడమో, లేదా ఏదో ఒక రకంగా ఆమెని భయపెట్టి ఇంటికి పంపించాలన్న ప్రయత్నం చేస్తారు. దాన్ని మనం పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు అది నిజమైనప్పుడు మనం ఫీల్ అవ్వాలి కానీ అది నిజం కానప్పుడు ఎవరినో అన్నారు అనుకోవాలి, మనం ఎందుకు పట్టించుకోవాలి? జనంలోకి వెళ్ళి జనం నమ్మే పరిస్థితి లేదు కదా. జనం నమ్మేలాగుంటే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండిండు. నన్ను అపోజిషన్లో హైదరాబాద్ అసెంబ్లీలోనే మీరు చూశారు. బ్లూ ఫిలిమ్స్ మా దగ్గర ఉన్నాయని చెప్పి సీడీలు చూపించిన వాళ్ళు. అంటే 10 సార్లు మనం అబద్ధం చెప్తే అది నిజమని ప్రజలు అనుకున్నారు. ఈరోజు ఒక ఆర్టిస్ట్గా నా లైఫ్ ఓపెన్ బుక్, ఒక పొలిటీషియన్గా నా లైఫ్ ఓపెన్ బుక్. మీరు లేని వాటిని ఉన్నట్టుగా ఏదో అబద్ధాలు చెప్పి నా మీద రుద్దాలి అంటే ప్రజలు ఎవరు నమ్మరు. ఎందుకంటే వాళ్ళు నన్ను చూస్తూనే ఉన్నారు. 33 yearsగా చూస్తున్నారు. నేను ఇండస్ట్రీకి వచ్చింది 91, పాలిటిక్స్లో ప్రచారానికి వచ్చింది 98, ప్రత్యక్ష రాజకీయాలకు వచ్చింది 2004. ఇన్ని రోజులు లేనిది ఈరోజు మీరు కొత్తగా ఏదో చెప్తే ఏ మహిళ నమ్మే పరిస్థితి లేదు. సో వీళ్ళు ఎంతకెంత నన్ను ఇబ్బంది పెట్టాలని చూస్తే మహిళలు అంతకంత నాకు సపోర్ట్ చేస్తూ నా వెనక నిలబడ్డారు కాబట్టి ఈరోజు నేను ధైర్యంగా ముందుకు నడవగలుగుతున్నాను. రాజకీయాల విషయానికి వస్తే చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేష్ అందరూ మూకుమ్మడిగా వచ్చేస్తున్నారు. రెడ్ బుక్ ఒకటి పెట్టేసుకుని మీ గురించి, అందరి గురించి మేబీ ఫస్ట్ భరత్ లేకపోతే నాని ఇలా అందరి లిస్ట్ ఉంటుంది. ఏంటి ఏం చేయబోతున్నారు మిమ్మల్ని అందరినీ? జూమ్లో నానన్న వంశన్న వస్తేనే పారిపోయిన బిత్తిరి సత్యం చెప్పొచ్చు. పప్పు లోకేష్ ఈ వాడు ఎర్ర బుక్లో రాసుకుంటే ఉంది, పసుపు బుక్లో రాసుకుంటే ఉంది. సో సక్రమంగా వాడు చదువుకుంటే ఏదో ఆఫీసర్ అయి ఉంటాడు, లేదా సక్రమంగా పాలిటిక్స్ చేస్తుంటే కనీసం ఎమ్మెల్యే అయినా అయి ఉంటాడు. ఏది చేతగానోడు, ఏ విషయంలో కూడా చేతగానితనం. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి అని చెప్పుకొని గతంలో పబ్బం గడుపుకున్నాడే తప్ప ఒక ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్కి కూడా గెలవలేని లోకేష్ మమ్మల్ని ఏదో చేస్తాడంటే మేము ఇక్కడ భయపడిపోయి తడిసిపోయేది ఎవరికీ లేదు. మమ్మల్ని చూస్తే వాళ్ళకు భయం అనేది అర్థమవుతుంది. ఆల్రెడీ ఉన్నాడు కదా, ఆల్రెడీ 5 ఏళ్ళు ఉన్నాడు కదా.
ఏం చేసావు, నువ్వు ఏం చేయలేదనే కదా నేను ఇంటికి పంపించారు. అధికారంలో ఉన్నప్పుడు మీరేం చేయలేదు కదా. ఎవరు? ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు మీరేం లెక్క కాదా ఆయనకి. కానీ ఇప్పుడు ఒకవేళ ఫ్యూచర్లో అధికారంలో వస్తే ఈ 5 సంవత్సరాలు ఉన్న కక్షను మీ అందరి మీద. అందుకే జనాలు వాళ్ళకి ఓట్లు వేయరు అనేది. ఎప్పుడైనా పాలిటిక్స్లో మనం ఎందుకు నించుంటాం, మేము వస్తే మీకు ఈ వెల్ఫేర్ చేస్తాం, మేము వస్తే మీకు ఈ అభివృద్ధి చేస్తాం, మేము వస్తే ఇలా ఇలా ఈ స్టేట్ని డెవలప్ చేస్తామని చెప్తే ప్రజలు నమ్ముతారు. కానీ మేము వస్తే వాళ్ళ మంత్రుల్ని కొడతాం, వీళ్ళ బట్టలు ఉడదేస్తాం, వాళ్ళందరి సంగతి తేల్చేస్తాం, ఎర్ర పుస్తకాలు రాసుకుంటుంటే పోరా అంటారు. ఎవడు పట్టించుకునే పరిస్థితి లేదు. ఎవడనో కొట్టుకోవడానికి, ఎవడెవడనో తిట్టుకోవడానికి మేమెందుకు ఓటు ఎలా అంటారు ఓటర్స్. ఓటర్ అల్టిమేట్గా ఎందుకు ఓటు వేస్తారు? ఓ మంచి ప్రభుత్వం రావాలి, మనకి మన కుటుంబానికి మంచి చేసే ప్రభుత్వం కావాలనుకుంటారు. అంతేగాని ప్రతిపక్షాన్ని వీళ్ళ అధికారంలో వస్తే వాళ్ళ ప్రతిపక్షంగా ఉన్న వాళ్ళని కేసులు పెడతాం, వంకోబెట్టి కొడతాం, లాక్కుపోతాం, ఇట్లా పిచ్చి మాటలు మాట్లాడే వాళ్ళకి ఎప్పుడు ఓట్లేదు. అందుకే ఈరోజు మీరు చూస్తే పవన్ కళ్యాణ్ గెలవడం ఎమ్మెల్యేగా, లోకేష్ ఎమ్మెల్యేగా గెలిచే పరిస్థితి లేకుండా పోయింది. జగన్మోహన్ రెడ్డి మీద ఫస్ట్ లోకేష్ని, తర్వాత పవన్ కళ్యాణ్ని, ఆ తర్వాత షర్మిల్ని, ఇంతమందిని వదిలేరు, ఏమంటారు? అదే అంటున్నాను కదా, రాజు బలవంతుడైతే శత్రువులంతా ఒక్కటవుతారని. సో సంబంధమే లేదు, ఒక పార్టీకి సంబంధం లేని అన్ని పార్టీలు ఒకటే అంటే జగన్ ఎంత బలవంతుడు అనేది ఇక్కడ మనం అర్థం చేసుకోవాలి. అండ్ ఎంత బలంగా ప్రజల హృదయాల్లో స్థానం ఏర్పరచుకున్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. సో ప్రజలు కూడా ఈరోజు గమనిస్తున్నారు. ఒక్క అబ్బాయి రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత దొంగ కేసులు పెట్టి జగనన్నని ఎలా జైలుకు పంపించారు, రాజశేఖర రెడ్డి గారి పేరుని ఎలా ఎఫ్ఐఆర్లో పెట్టారు, ఈ రాష్ట్రాన్ని ఎలా విడగొట్టారు, ఈ రాష్ట్ర ప్రజల జీవితాలతో ఎలా చలగాటమాడుతున్నారు అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. ఆ రోజు నోరెత్తని ఎవ్వరూ కూడా ఈరోజు జగన్ అన్నింటినీ సరిదిద్ది మన స్టేట్ని బెస్ట్ స్టేట్గా తీర్చిదిద్దుతున్నప్పుడు ఇంతమంది ఒకటయ్యారంటే కేవలం అధికార దాహం. ముందు జగన్ని దింపితే మళ్ళీ మనం కొట్టుకుందాం ఎవడికనేది, ఆ బలమైన వాడిని దింపాలన్న ప్రయత్నంలో ఏ విధంగా కుటుంబంలో కూడా చిచ్చు పెట్టారనేది ఈరోజు రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. సో వీళ్ళు ఎంతకెంత విషం చిమ్మితే జగనన్నకి అంత ప్రజాబలం పెరుగుతూనే ఉంది. అంటే మిగతా వాళ్ళందరినీ తీసి పక్కన పెడితే అనేది ఆ కుటుంబానికి సంబంధించి ఒక మానసికంగా ఒక బాధ. అది నిజం గారికి కావచ్చు, ఖచ్చితంగా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు వీళ్ళు ప్రథమ శత్రువులు. ఆ రోజు అప్పుడు ఆయనే అంతా కూడా స్టార్ట్ చేశారు. ఆ 3 పత్రికలు అని స్టార్ట్ చేసింది ఆ పత్రికల్లోనే ఇంటర్వ్యూలు ఇచ్చిందిగా కూర్చొని. దీన్ని ఎలా వైసీపీ ఎలా తీసుకుంటుంది? ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అవమానించారో, ఎవరైతే రాజశేఖర రెడ్డి గారిని అవినీతి సామ్రాట్ అని అన్నారో, ఆ పత్రికల ఆఫీసులకి వెళ్ళి షర్మిల ఇంటర్వ్యూలు ఇచ్చినప్పుడే సగం వైఎస్ఆర్సీపీ అభిమానుల మనసు చచ్చిపోయింది. అండ్ ఎప్పుడైతే ఆవిడ చంద్రబాబు నాయుడిని, పవన్ కళ్యాణ్ని కలిసి బొకేలు ఇచ్చి ఆమె ఎట్లా దేనికోసం పోయిందో మనకైతే తెలీదు. సో అదే అంటున్నాను, అలా మాట్లాడిందో జగనన్నని, జగన్ రెడ్డి నీ కులమేంది, నువ్వు ఎవరికి పుట్టావని అన్నారో ఆ రోజుతో షర్మిల అనేది జీరో అయిపోయింది. ఎందుకంటే షర్మిల వెనక ఇంతమంది ఎందుకున్నారు? కేవలం రాజశేఖర రెడ్డి గారి కూతురు జగనన్న కోసం వచ్చింది పాదయాత్ర చేసేటప్పుడు. ఆ గౌరవంతో, ప్రేమతో మొత్తం రాజన్న ఫ్యాన్స్, జగనన్న ఫ్యాన్స్ ఆమె వెనక నడిచారు. వాళ్ళిద్దరి షాడో లేకపోతే ఈమె లేదు, ఈమె జీరో. తెలంగాణలో మనం చూసాం కదా. సో ఇన్ని రోజులు కనిపించని ఆంధ్రప్రదేశ్, ఇన్ని రోజులు కనిపించని ఆంధ్ర ప్రజలు, ఇన్ని రోజులు కనిపించని తన అన్న విషయాలు ఈరోజే కొత్తగా కనిపించాయంటే ఇది కేవలం షర్మిల గారి రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు నాయుడు కాంగ్రెస్తో ఆడుతున్న నాటకమే అనేది రాష్ట్రంలో చిన్న పిల్లోడికైనా అర్థమైపోతుంది. చెప్పినప్పుడు అన్న కోసం నేనే చేశాను అన్నారు అన్న జైల్లో ఉన్నారని. ఇప్పుడు భారతమ్మ చెప్తేనే చేశాను, నాంతగా నేను చేయలేదు అంటున్నారు. ఆవిడ మాటలకి అర్థమే లేదు. జగన్ని ఆ రోజు దేవుడు, మా అన్నని ఇబ్బంది పెడుతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, మా నాన్న చనిపోయాక మా నాన్న పేరు ఎఫ్ఐఆర్లో పెట్టారు, మా నాన్న బతికుంటే కాంగ్రెస్ మొహం మీద ఉమ్మేసిండేదని ఆవిడే అనింది. మీరు ఒకసారి వీడియోస్ చూడండి. ఈరోజు అదే కాంగ్రెస్ గొప్పది, రాహుల్ గాంధీ గొప్పోడు, సోనియా గాంధీ గొప్పది అంటుందంటే ఆమె మాట చూడండి. వైఎస్ఆర్ కుటుంబానికి అలాంటి అలవాటు లేదు. ఈరోజు వైఎస్ఆర్ గారి మనసుని క్షోభించే విధంగా, ఆయన ఆత్మ క్షోభించే విధంగా ఆమె మాట్లాడుతుంది. ఎందుకంటే రాజశేఖర రెడ్డి అయినా జగన్మోహన్ రెడ్డి గారైనా ప్రజల్ని ఎంత అభిమానిస్తారు. ఒక మాట ఇస్తే ఎన్ని కష్టాలు వచ్చినా ఆ మాట తప్పకుండా ఆ మాట కోసం నిలబడిన వ్యక్తులు. కానీ ఈమె రోజుకొక మాట. ఆ రోజేమో ఒక ఇంటర్వ్యూలో ఆడబిడ్డ అంటే ఆడబిడ్డ, ఏడబిడ్డ కాదు,
నేను తెలంగాణలో పుట్టి పెరిగాను, ఇక్కడే పెళ్లి చేసుకున్నాను, వీళ్ళే నా ప్రజలు, వీళ్ళ కోసం ప్రాణం ఇస్తానింది. ఈరోజు ఆ ప్రజలేరి ఆ ప్రజల కోసం పెట్టిన పార్టీ ఎక్కడుంది, ఆమె ఎక్కడుంది? ఇక్కడికి వచ్చి ఇప్పుడు వెంటనే నిన్న మెగా డిఎస్సికి జగన్మోహన్ రెడ్డి అన్యాయం చేశాడు. అసలు డిఎస్సికి న్యాయం చేసిందే జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు ఇవ్వాల్సిన 1998 డిఎస్సి కానీ, 2008 డిఎస్సి కానీ, 2018 డిఎస్సి 17,000 ఉద్యోగాలు జగనన్న ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ 6,100 పోస్టులకి నోటిఫికేషన్ ఇచ్చాడు. అంటే తలాతోక తెలియకుండా ఎవడో రాసి ఇచ్చిన స్క్రిప్ట్ మాట్లాడితే షర్మిల గారి స్పీచ్లాగా, పవన్ కళ్యాణ్ స్పీచ్లాగే ఉంటాయి. దేనికి పోరాడుతున్నారు, దానికి జగనన్న న్యాయం చేశాడో లేదో కూడా ఆమె తెలుసుకోకుండా ఆమె ఫూల్ అవుతుంది. అంటే ఈ జాబ్ క్యాలెండర్ ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తామని అంటే ఆయన చేస్తున్నారు, బట్ ఆ క్యాలెండర్ ఒకటి రిలీజ్ చేయలేదు అనేది ఒక విమర్శ ఉంది పార్టీ. విమర్శించడానికి కోడిగుడ్డు మీద ఈకలు బెక్కడానికి ఉన్నారు. మీరేం బీకారు చెప్పండి? 14 ఏళ్ళు ఉన్నాడు కదా చంద్రబాబు నాయుడు. నువ్వు చెప్పింది ఏం చేసినావు ఒక్కటి చెప్పండి. ఇది నేను చెప్పేది 100% ఫుల్ఫిల్ చేశానని 600 హామీల్లో ఒక్క హామీ చెప్పమనండి. మేము 600 అడగట్లే, ఒక్క హామీ 100% న్యాయబద్ధంగా ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇచ్చాము అనేది ఒక్కటి చెప్పమనండి. సో పత్రికలు ఉన్నాయి కదా అని ఏదో వాగుతుంటారు. వాళ్ళ గురించి మేము పట్టించుకోవటం కూడా మానేసాం. ప్రజలే పట్టించుకోవడం మానేసినప్పుడు మాకేం పని ఉంటుంది చెప్పండి? ఒకవైపు నుంచి లోకేష్, ఇంకోవైపు నుంచి కుప్పం సైడ్ నుంచి భువనేశ్వరి గారు కూడా పర్యటన చేస్తున్నారు రాష్ట్రంలో. భువనేశ్వర్ గారు నిన్న మాట్లాడుతున్నారు. నెక్స్ట్ ఆవిడ మనసులో ఒక కోరిక ఉందంట. నాకు ఒక కోరిక ఉందండి అనింది. పోనీ ఇప్పటికైనా ఆవిడ కోరిక వచ్చిందిలే, వాళ్ళ ఆయన్ని అడిగితే తీర్చేస్తాడు కదా, కుప్పం సీట్ కావాలంట ఈయనకి. చేతులెత్తమన్నారు ఎవరికి? ఇప్పుడు చంద్రబాబు నాయుడికి టెన్షన్ వస్తుంది. ఈ ఎన్టీఆర్ ఫ్యామిలీని ఎందుకు ఇంట్లో దాచిపెట్టాడు ఇప్పుడు అర్థమైంది. వీళ్ళు బయటకు వస్తే ఈయన సీటుకే ఎసురు పెడతారన్న భయం. ఆ రోజు కూడా జైల్లో ఉన్నాడు, మీరు చూసుంటారు. బాలకృష్ణ విజయవాడ పార్టీ ఆఫీస్కి వెళ్ళి, టీడీపీ పార్టీ ఆఫీస్కి వెళ్ళి ఆ చంద్రబాబు నాయుడు చైర్లో కూర్చున్నాడో లేదో వెంటనే పవన్ కళ్యాణ్ దించి జైలుకి వచ్చి ములాఖాత్ అయిపోయి అప్పుడే ప్రెస్ మీట్ పెట్టి నేను ఉన్నాను ఈ పార్టీకి అండగా. అంటే ఎన్టీఆర్ ఫ్యామిలీ పాలిటిక్స్ మీద కన్నేసినా, ఆయన సీటు మీద కన్నేసినా వెంటనే వాళ్ళని కట్ చేస్తాడనే దానికి అనేక ఇన్సిడెంట్స్ నిదర్శనం ఉంది. పాపం భువనేశ్వరి నోరు జారింది, ఏమవుతుందో చూడాలి. ఏమో నిజంగా ఏమన్నా అంటే మీరు చాలా ఇబ్బంది పెట్టేస్తున్నారు కుప్పంలో బాబు గారిని కానీ ఆ కుటుంబాన్ని కానీ. మేమా వచ్చి ఇక్కడ కూర్చోబెట్టే పరిస్థితి మీరంటే ఇన్ ద సెన్స్ మీరు కాదు, పార్టీ కానీ లేకపోతే ఇప్పుడు ఒక ఎమ్మెల్యే అన్నప్పుడు ఖచ్చితంగా కాన్సెన్స్లో ఇల్లు ఉండాలి, ఎవరో ఒకరు ఆ కుటుంబ సభ్యులు ఒకరు ఉండాలి. ప్రజలు ఓటేసేది ఎందుకండి? వాళ్ళకు ఒక సంతోషం వచ్చినా, ఒక కష్టం వచ్చినా, ఒక బాధ వచ్చినా వచ్చి చెప్పుకోవడానికే కదా ఒక ఎమ్మెల్యే అనేది. ఎంపీ అంటే సరే ఎక్కడో హెడ్ క్వార్టర్స్లో ఉంటారు. ఇంతవరకు నువ్వు ఇల్లు కట్టుకోలేదు, ఇంతవరకు కుప్పం ప్రజలకు నీళ్ళు ఇవ్వలేదు, ఇంతవరకు ఒక మున్సిపాలిటీని చేయలేదు, ఇంతవరకు రెవెన్యూ డివిజన్ లేదు, ఏమీ చేయలేదు. ఈరోజు జగనన్న అన్నీ చేసిన తర్వాత నువ్వు పరిగెత్తుకుంటూ వచ్చి స్థలం కొని ఇల్లు కట్టేసి నాకు ఇక్కడ కంటెస్ట్ చేయాలని పెళ్ళాంతో చెప్పించేస్తే ఏ పిచ్చోడు ఓటేస్తాడు? ఇంతవరకు వాళ్ళకి అభివృద్ధి అంటే ఎలా ఉంటుందో తెలీదు, సంక్షేమం అంటే ఎలా ఉంటుందో తెలీదు, స్కూల్స్ ఎలా ఉంటాయో తెలీదు, హాస్పిటల్ ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజు అన్నీ చూపించారు కదా జగనన్న. గతంలో మీరే చూస్తుంటారు, ఈనాడు పేపర్లోనే వేశారు, బాత్రూమ్స్కి డోర్ లేకుండా ఆడపిల్లలు చున్నీలు అడ్డం పెట్టుకొని బాత్రూమ్కి వెళ్ళేవాళ్ళు. ఒక అమ్మాయి పట్టుకుంటే ఇంకో అమ్మాయి బాత్రూమ్కి వెళ్ళేది. అలాంటిది ఈరోజు నాడు నేడు కింద స్కూల్ రెనోవేషన్స్ కానీ, వాళ్ళకి క్వాలిటీ ఎడ్యుకేషన్ అందించే విధంగా కానీ, వాళ్ళకి జగనన్న గోరుముద్ద ద్వారా ఒక తల్లిలాగా ఆలోచించి బిడ్డలు ఒకే మెను మనం ఎవ్రీడే పెడితే మన ఇంట్లో తింటారా? తినరు కదా. సో పేదవాడి బిడ్డ కూడా తన బిడ్డలాగా వాడికి కూడా ఆశ ఉంటుందని ఆలోచించి తనే మెను అంతా కూడా డిజైన్ చేశాడు అంటే ఆయనకి ఎంత మనసు ఉందనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. ఎవడికో చెప్పేసి చేసేయండి అంటలేదు. గతంలో మనం చూసాం మధ్యాహ్న భోజనం, నీళ్ళ సాంబారు, పురుగుల అన్నము. ఎంతమంది తినేవాళ్ళు స్కూల్లో? విధి లేక తిండి లేని వాళ్ళు తినేవాళ్ళు. ఈరోజు టీచర్స్తో సహా అందరూ మిడ్ డే మీల్స్ ఎందుకు తింటున్నారు? జగనన్న గోరుముద్ద జగనన్నలాగే చాలా స్వీట్గా ఉంది కాబట్టి అందరూ కూడా తల్లిలాగా ఆయన ఆలోచించి మనకు చేస్తున్నారు అనేది వాళ్ళు అర్థం చేసుకున్నారు. ఆ ఫుడ్ తింటే ఆ రైస్ కానీ, ఆ ఎవ్రీడే పెట్టే కర్రీస్ కానీ, ఎగ్స్ కానీ నేను కూడా తిన్నాను కదా, వీడియోస్లో ఉన్నాయి చాలాసార్లు. నేను అటు స్కూల్కి వెళ్ళినప్పుడు తింటాను. అంటే టీచర్స్ కూడా తినే స్థాయికి క్వాలిటీ ఉంది అని అందుకే చెప్పింది. సిద్ధం సభతో పొలిటికల్ హీట్ పెంచేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఆ రోజు చేసిన కామెంట్స్ కూడా చాలా అందరూ అసలు ఆయన్ని అంటే జగన్మోహన్ రెడ్డి ఇంత ఘాటు కామెంట్స్ చేస్తారా అన్నది కూడా వచ్చింది. అంటే టీడీపీ సైకిల్ అంతే, ఎప్పుడు కూడా ఫ్యాన్ ఇంట్లో ఉండాలి, సైకిల్ బయట ఉండాలి, తాగేసిన టీ గ్లాసు షింక్లో ఉండాలి. అది మనం చెప్పింది కాదు, నేచర్ చెప్పింది. సో ప్రకృతి చెప్పింది ఈరోజు జరుగుతుంది అంతే.
సో ఎలా అంటే నెక్స్ట్ ఎలక్షన్స్ కి సంబంధించి మీ ఎజెండా ఏంటి, ఎలా వెళ్ళబోతున్నారు మీ నియోజకవర్గానికి సంబంధించి? నాకైతే చాలా హ్యాపీ ఈ నియోజకవర్గంలో. ఏం చేశారు మీ నియోజకవర్గానికి? మా నియోజకవర్గంలో మీరు చూస్తే నేను 2004 టీడీపీ తరఫున వచ్చాను. సో టీడీపీలో ఉన్న వాళ్ళే నన్ను ఓడించారని చాలాసార్లు చెప్పడం జరిగింది. సో ఈరోజు నా అదృష్టం బాగుండి జగనన్న ఆశీర్వాదంతో ఇదే నగిరిలో 2 సార్లు నేను ఎమ్మెల్యే మంత్రిని కూడా అయ్యాను. సో 40 ఇయర్స్గా ప్రజలు ఏం కోరుకుంటున్నారో ఇక్కడ మీరు చూస్తే మున్సిపాలిటీలు 2 ఉంటాయి. ఒక్కసారి మీరు ఇక్కడ 29 వార్డులు, అక్కడ 20 వార్డులు ఒకసారి వెళ్ళండి. విలేజెస్ అన్నిటిని మున్సిపాలిటీ చేశారు కానీ సగానికి పైగా వార్డులలో రోడ్ లేదు, డ్రైనేజ్ లేదు, లైట్ లేదు, ఏమీ లేని పరిస్థితులు. అసలు అయ్యో పాపం అనిపిస్తుంది. అలాంటిది ఈరోజు ఆల్మోస్ట్ అన్ని చోట్ల కూడా రోడ్స్, డ్రైన్స్, లైట్స్, అలాగే మా 100 బెడెడ్ హాస్పిటల్ చూసారా, ఏదో డబ్బుల కోసం కాంట్రాక్ట్లు చేయటమే తప్ప క్వాలిటీ లేకుండా దానికి ఏమీ లేని పరిస్థితిలో ఉంటే మళ్ళీ 6 కోట్లు జగన్ గారి ద్వారా తీసుకొచ్చి దాన్ని రెనోవేషన్ చేసి అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఈరోజు రెఫర్ చేయకుండా అన్నీ కూడా ఇక్కడే జరిగే విధంగా పెట్టుకున్నాం. అండ్ ఈ మంత్ ఫిబ్రవరి మంత్ ఎండ్ డయాలసిస్ సెంటర్ కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఏదేది అవసరమో ఆ ప్రాంతం ప్రజలకి అది చేసుకుంటున్నాం. అలాగే నా నగిరి నియోజకవర్గాన్ని రెవెన్యూ డివిజన్ చేసుకున్నాను, అలాగే డిఎస్పి సర్కిల్ చేసుకున్నాను, ఎంవిఐ కూడా తెచ్చుకున్నాను. అంటే మోటార్ వెహికల్స్ది ఇక్కడ నుంచి చిత్తూరుకి పోతే చాలా దూరం అని చెప్తే అది కూడా తెచ్చుకున్నాను జగన్ గారి ఆశీస్సులతో. అవి కాకుండా మీరు చూస్తే పాలిటెక్నిక్ కాలేజ్ తెచ్చుకున్నాను. 7.5 crore పెట్టి అద్భుతంగా కట్టారు. మీరు చూస్తే మీరే నన్ను అప్రిషియేట్ చేస్తారు. పుత్తూరులో, అలాగే విజయపురంలో ఐటీఐ కాలేజ్ రీసెంట్గా ఓపెన్ చేశాం. సో ఐటీఐ విద్యార్థులకి చక్కటి ఒక కాలేజ్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నగరిలో దేశమ్మ, సో గ్రామ దేవత, చాలా పవర్ఫుల్, కళ్ళకు సంబంధించిన అమ్మవారు. జగన్ గారు కూడా పాదయాత్రలో కళ్ళకి అప్పుడు ఇబ్బంది అయింది కదా ఈ పూలు వేయటం వల్ల. సో అప్పుడు మొక్కున్నాము. ఆయన పాదయాత్ర వచ్చినప్పుడు టెంపుల్కి వచ్చి ఆ తీర్థం కళ్ళల్లో వేసుకున్నారు. ఇక్కడ తీర్థం కళ్ళల్లో వేస్తారు. సో అప్పుడే నేను మొక్కుకున్నాను. సో అన్న సీఎం అయితే గుడి కట్టించాలని. సో దాదాపుగా 3 కోట్లకు పైగా ఖర్చు పెట్టి టెంపుల్, కొత్త టెంపుల్ని కట్టి ఇప్పుడే రీసెంట్గా కుంభాభిషేకం కూడా చాలా ఘనంగా చేశాం. ఎందుకంటే అమ్మవారి ఆశీస్సులు మా కాన్స్టిట్యున్సీ మీద ఉండాలి, మా వాళ్ళందరూ హ్యాపీగా ఉండాలి అని చెప్పి. అలాగే మున్సిపాలిటీ అన్నాక మినిమం అనేది పార్కులు ఉండాలి. ఎందుకంటే ఇక్కడ ప్రజలు బయటకు రావాలంటే ఇల్లు చూశారు కదా, అక్కడక్కడ అతికించుకొని ఒకే గోడకు ఉంటాయి ఇండ్లు. సో గ్యాప్ కూడా ఉండదు, బయటకు వచ్చి ఆడుకోవాలంటే రోడ్డు సేఫ్టీ ఉండదు. అలాంటిది పుత్తూరులో పార్క్ ఓపెన్ చేసాం, నగిరిలో పార్క్ ఓపెన్ చేసాం, వడమాలపేటలో కూడా పార్క్ ఓపెన్ చేసాం. అంటే సాయంత్రం ఫ్యామిలీతో ఇటు పిల్లలు ఆడుకోవటానికి ప్లే ఏరియా, మగవాళ్ళ చేసుకోవటానికి ఆ ఓపెన్ జిమ్, అలాగే ముసలోళ్ళకి వాకింగ్, కూర్చొని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేసేదానికి పార్క్ అంతా కూడా రెడీ చేసి ఇచ్చాం. అంతేకాకుండా ఎలక్ట్రిక్ క్రిమినేషన్స్ది దాదాపుగా 1,60,00,000 ఒక్కొక్క ప్లేస్లో, పుత్తూరులో ఒకటి, నగిరిలో ఒకటి ఫినిషింగ్ ఈ మంత్ ఫిబ్రవరి ఎండ్ అది కూడా ఓపెన్ చేస్తున్నాం. సో ఎంపీ ఫండ్స్తో, అలాగే తుడా ఫండ్స్తో పార్క్స్ చేసాం, టెంపుల్స్ ఎండోమెంట్ దీంట్లో చేసాం. అలాగే టీటీడీ ఫండ్స్తో నిండ్రలో ఇప్పుడు టెంపుల్ కన్స్ట్రక్షన్ జరుగుతుంది. అండ్ బుగ్గ దగ్గర కళ్యాణ మండపం రీసెంట్గా కరుణాకర్ రెడ్డి గారు భూమి పూజ చేయడం జరిగింది. అలాగే మాకు సదరన్ రైల్వే, చెన్నైకి కనెక్షన్, మా రైల్వే అంతా కూడా దాదాపుగా 100 కోట్ల రూపాయలకి అన్ని జంక్షన్స్ ఏవైతే ఉన్నాయో, నెత్తం కానీ, నగిరి కానీ, ఏకమరకుప్పం కానీ, వేపగుంట కానీ, పుత్తూరు కానీ, పూడి కానీ అన్నీ కూడా సబ్వేలు కానీ, ఎక్స్టెన్షన్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ కానీ, షెల్టర్స్ కానీ అన్నీ కూడా A to Z ఏం కావాలో అన్నీ కూడా చేసి ఇవ్వటం జరిగింది. అంటే దానికి ఎన్నిసార్లు నేను సదరన్ రైల్వే జిఎంని కలిసాను, అన్నీ కూడా ఫొటోస్తో అన్ని పేపర్లు వచ్చినాయి, ఏదో సీక్రెట్గా చేసినవి కూడా కాదు. సో అలాగే మీరు చూస్తే అమ్మయ్యప్పర్ టెక్స్టైల్ ఇప్పుడు ఈరోజే జాబ్ మేళా పెట్టాం. సో గవర్నమెంట్ ఫ్యాక్టరీ దాదాపుగా 2,000 నుంచి 3,000 మంది మహిళలకి ఉద్యోగ అవకాశం కల్పించింది. సో చుట్టుపక్కల అందరూ కూడా ఈరోజు హ్యాపీగా ఇంటి నుంచే వెళ్ళి వర్క్ చేసుకొని మినిమం 12,000 to 15,000 ఇంటికి సంపాదించుకొని ఆర్థికంగా కొంచెం పరిపుష్టిత సాధించే విధంగా కూడా చేయటం జరిగింది. అలా తీసుకుంటే ఇంకా చెప్పుకుంటూనే వెళ్ళచ్చు. అంటే మధ్య బాబు గారు జైలుకి వెళ్ళినప్పుడు కూడా బ్రాహ్మణి ఇంకా లీడ్ తీసుకుంటే ఎలా ఉంటుంది, పార్టీని నడిపిస్తే ఎలా ఉంటుంది, ఇవన్నీ 2 ప్రెస్ మీట్లతోనే అర్థమైపోయింది తెలుగుదేశం పార్టీ 0 అయిపోతుంది వీళ్ళిద్దరు తిరిగితే అని చెప్పి. తర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఏంటి రిలేషన్ మీ ఇద్దరికి? అంటే అలానే జగన్ గారు కూడా ఇద్దరిని ఒకే డిపార్ట్మెంట్కి అంటే స్పోర్ట్స్కి సంబంధించి ఇచ్చారు. ఇవన్నీ బైరెడ్డి యంగ్ అండ్ డైనమిక్ అని చెప్పొచ్చు, మాకు రిలేషన్ కూడా.
అండ్ జగనన్న అంటే చాలా ఇష్టం, చాలా ప్రేమ. సో అతని లాంగ్వేజ్, అతని స్లాంగ్ బాగా ఇష్టం యూత్కి. ఎక్కడికి వెళ్ళినా పిచ్చ క్రేజ్ అసలు అబ్బాయికి. సో అలాంటి అబ్బాయి యూత్ ప్రెసిడెంట్గా ఉంటే బాగుంటుంది, అలా యూత్కి సంబంధించిన శాప్లో చైర్మన్గా ఉంటే బాగుంటుందని. ఎందుకంటే తానున్న కాన్స్టిట్యున్సీ రిజర్వ్డ్ కాన్స్టిట్యున్సీ, తాను కంటెస్ట్ చేసే పరిస్థితి లేదు కాబట్టి తనకి మనం సముచిత స్థానం ఇవ్వాలి అని జగన్ గారు మనసులో ఉంది కాబట్టి ఈరోజు ఆయనకి ఇలా యూత్ ప్రెసిడెంట్గాను అలా శాప్ చైర్మన్గా కూడా ఇవ్వటం జరిగింది. అతను వచ్చాక శాప్లో మీరు చూస్తే చాలా డ్రాస్టిక్ చేంజెస్ తీసుకొచ్చాడు తన ఆలోచన విధానంతో. తర్వాత నేను కూడా మినిస్టర్ అయిన తర్వాత మా కాంబినేషన్లో మేము ఇంకా సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళగలిగాం. సీఎం కప్ చేయగలిగాము, అలాగే జగనన్న క్రీడా సంబరాలు చేయగలిగాము, అలాగే సమ్మర్ క్యాంప్స్ అన్నీ కూడా సక్సెస్ఫుల్గా రన్ చేశాము. అలాగే ఖేలో ఇండియాకి కానీ నేషనల్స్ కానీ ఏది వెళ్ళినా కూడా ట్రైనింగ్స్ ఇప్పించి వాళ్ళని పంపించడం, అవార్డ్స్ కొట్టడంలో మనం ఎప్పుడూ ఫస్ట్ ఉన్నాం. అలాగే ఇంటర్నేషనల్గా మెడల్స్ తెచ్చుకున్న వాళ్ళందరికీ కూడా గ్రూప్ 1 పోస్టులు కానీ ఇన్సెంటివ్స్ అన్నీ కూడా ఆల్మోస్ట్ క్లియర్ చేసేస్తున్నాం. సో అలా మేము టీం వర్క్గా జగన్ గారికి వెళ్ళి అన్నీ దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేసి వాటిని అన్నింటినీ కూడా క్లియర్ చేసుకున్నాం. అంతకుముందు ఎవరి పని వాళ్ళు ఉంటారు తప్ప సీఎం దృష్టికి తీసుకెళ్తేనే కదా సీఎం గారు ఒక డెసిషన్ తీసుకునే అవకాశం ఉంటుంది. సో దాంట్లో నాకు చైర్మన్ కూడా కోఆపరేటివ్గా ఉండటం వల్ల ఈజీ అయింది. కొద్దిమంది లీడర్ల గురించి వన్ వర్డ్లో చెప్పుకుంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారి గురించి మీరేమనుకుంటున్నారు? మనసున్న మనిషి. సో ఆయనతో నేను గడిపినది ఒక 20 మినిట్స్ అనుకుంటా, నేను వెళ్ళి కలవటం మాట్లాడటం. కానీ ఒక ఫాదర్ని కలిసినట్టు, మన కుటుంబ సభ్యులు చాలా ఆప్యాయతగా ఆయన పలకరించే పలకరింపుతోనే చాలామంది ఫిదా అయిపోతారు. కానీ నా దురదృష్టం నేను ఆయనతో వర్క్ చేయలేకపోయాను. ఒక కొన్ని రోజులైనా వర్క్ చేసి ఉంటే ఆ జ్ఞాపకాలన్నా నా మనసులో ఉంటాయి. కేవలం ఒక మీటింగే, తర్వాత 6 days తర్వాత ఆయన మరణించారు. నా లైఫ్లో మా నాన్నగారు చనిపోయినప్పుడు ఏడ్చాను, శోభన్ బాబు గారు చనిపోయినప్పుడు ఏడ్చాను. ఆయన నా సెకండ్ ఫిల్మ్లో ఫాదర్గా చేశారు, చాలా బాగా చూసుకునేవారు. తర్వాత రాజశేఖర రెడ్డి గారు చనిపోయినప్పుడే 3 days తినకుండా అలా కూర్చొని ఏడుస్తూనే ఉన్నా. ఎందుకు ఏడుస్తున్నానో కూడా నాకు తెలియలేదు. అంటే అంత మంచి వ్యక్తిని భగవంతుడు అంత తొందరగా తీసుకువెళ్ళిపోయాడు అని ఒక బాధ అయితే ఉండింది. ఆయనతో వర్క్ చేయలేకపోయినా బాధ ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు డైనమిక్ లీడర్ అండ్ ఏమంటారు, యూత్ ఐకాన్. అసాధ్యాన్ని సుసాధ్యం చేసే వ్యక్తి అని చెప్పచ్చు. అదే చంద్రబాబు నాయుడు నాకు సీనియారిటీ ఉంది, నేను ఏమంటారు విజన్ ఉంది, విస్తరాకులు కట్ట ఉందని చెప్పాడే తప్ప ఏ రోజు ఆయన విజన్తో ఏం గొప్పగా చేసిందేం లేదు ఈ రాష్ట్రానికి. కానీ జగన్మోహన్ రెడ్డి గారు సైలెంట్గా ఎప్పుడు చెప్తారు, మనం మాట్లాడకూడదు, మన పని మాట్లాడాలి అంటారు. సో ఆయన పనే ఈరోజు ఆయనకు అంత పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది, ప్రజల్లో ఆయనకంటూ వారి గుండెల్లో ఒక స్థానం తీసుకొచ్చింది. విజయమ్మ గారు తల్లి నాకు చాలా ప్రేమ అమ్మ అంటే. ఎందుకంటే ఎందుకు ఇది చెప్పాల్సి వస్తుందంటే, నేను పాలిటిక్స్ ఎంటర్ అవ్వాలనుకున్నప్పుడు రాజశేఖర రెడ్డి గారితో నేను కలిశాను, వెళ్ళిపోయాను షూటింగ్కి, శంభో షూటింగ్. ఒక 6 days తర్వాత చనిపోయారు. నాకు ఏం అర్థం కాలేదు, పాలిటిక్స్ వద్దు అనుకున్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారిని చూడాలనేసి మళ్ళీ ఆ రోజు ఒక్కదాన్నే వచ్చాను నేను ఆ గ్రౌండ్కి. వచ్చినప్పుడు జగనన్న పలకరించారు. సో ఆ రోజు నుంచి నేను క్యాంప్ హౌస్కి ఎవ్రీడే పోయటం, మార్నింగ్ కూర్చోవటం, ఈవినింగ్ వచ్చేయటం. సో అందరూ వస్తారు, కాంగ్రెస్ వాళ్ళు కలుస్తున్నారు, పోతున్నారు, అట్లా ఉన్నారు. నాకు ఎవరు పరిచయం లేదు కాంగ్రెస్లో. రాజశేఖర రెడ్డి గారు ఒక్కరే ఆ రోజు పరిచయం అయ్యారు. అందులోపల ఆయన లేరు, ఇంకెవరు లేరు నన్ను ఇంట్రడ్యూస్ చేసేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు. ఒక ట్రాన్స్లోనే ఎవ్రీడే పోవటం రావటం జరిగింది. అప్పుడు నన్ను ఒక పొలిటికల్ రైవలరీగా చూసిన వాళ్ళంతా, ఈ పిల్ల ఇక్కడికి వచ్చేస్తే అధికార పార్టీలో మళ్ళీ మనని డామినేట్ చేస్తుందేమో అన్న ఉద్దేశంతో, తెలుగుదేశం వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్తో కొంతమంది విజయమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మాయి ఐరన్ లెగ్గు, అమ్మాయి వచ్చిన వేళ విషయం ఇట్లా అయింది అని చెప్పి అమ్మకి చెప్పారు. చెప్తే అమ్మ అనింది, మా ఆయన ఎంతోమందికి అన్నం పెట్టాడు, ఎంతోమందికి జీవితం ఇచ్చాడు, మేము ఎప్పుడు దేవుడిని ప్రే చేస్తాము, ఆ దేవుడే కాపాడలేకపోయారంటే ఆయన టైం అయిపోయింది, మంచి వ్యక్తిని తొందరగా తీసుకెళ్తారంటారు కదా, అట్లా అమ్మాయి తప్పు లేదు, మేము అలాంటివి నమ్మమనింది. నాకు ఆ రోజు మనసులో పడిపోయింది తెలుసా. ఇంక నా జీవితం ఉన్నంత వరకు ఈ ఫ్యామిలీకి సపోర్టివ్గా ఉండాలని నేను అనుకున్నాను. అంటే అంత గొప్పగా ఆమె మాట్లాడిన విధానం, ఆమె ఆలోచన అనేది నాకు ఆ రోజు, నేను మంత్రి అయ్యాక కూడా అమ్మ దగ్గరికి వెళ్ళి కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నాను. ఈరోజు కూడా ఎక్కడ కనిపించినా చాలా ప్రేమగా మాట్లాడతారు. సో విజయమ్మ అంటే అమ్మ అంతే.
అమ్మ. భారతము. భారతం వచ్చి నేను పెద్దగా కలవలేదు 2-3 టైమ్సే. బట్ మంచి గృహిణి అని చెప్పచ్చు. ఎక్కడా కూడా ఆ కుటుంబానికి మంచి పేరు తీసుకొస్తూ భర్త అడుగుజాడల్లో అనుసరించి వెళ్ళే ఒక భార్యగా బెస్ట్ వైఫ్ అని చెప్పవచ్చు. అలానే చంద్రబాబు నాయుడు డర్టీ పొలిటీషియన్. తన అధికారం కోసం మామనైనా వెన్నుపోటు పొడుస్తాడు, భార్యనైనా ఏ విధంగా రోడ్డు మీదకి తీసుకొచ్చాడో మనం చూసాం. అసెంబ్లీలో అనని వాటిని అన్నట్టుగా ప్రచారం చేసుకొని. సో ఆయన కోసం ఒక చెల్లెలుగా కష్టపడిన నన్ను 1 year రూల్స్కి విరుద్ధంగా సస్పెండ్ చేయడమే కాకుండా నన్ను కిడ్నాప్ చేయించి చంపాలన్న ప్రయత్నం కూడా జరిగింది. కళ్ళారా అందరూ టీవీల్లో చూశారు. లోకేష్ లోకేష్ చెప్పాను కదా, చాలాసార్లు చెప్పాను, పొలిటికల్ పుల్కా అని చెప్పచ్చు. సో వాళ్ళ నాన్న నాకు తెలిసి ఎప్పుడు చూస్తుంటాను, జగన్ గారిని ఇట్లే చూస్తుంటారు చంద్రబాబు నాయుడు. ఇలాంటి కొడుకు నాకు లేడే, నాకు ఒకడు పుట్టాడు అన్నట్టుగా ఉంటుంది అల్లుకు. సో ఆయన చేసిన పాపాలే అలాంటి కొడుకుని ఇచ్చారని నేను అనుకుంటున్నాను. పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ ఒక నిలకడ లేని వ్యక్తి అని చెప్పచ్చు. తన మీద, తన ఆలోచన మీద నిలకడ లేని వ్యక్తి. Please subscribe Telugu Politics.